ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్థు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈ వీడియోలో మనం నీట్ 2025 యూజీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సూచనలు ఈ వీడియోలో తెలియజేస్తున్నాం. మొదటగా వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఆ స్టూడెంట్స్ ని వారి యొక్క పిల్లల్ని ఎగ్జామ్ పంపించాలనేటువంటి సూచన తెలియజేస్తున్నాం. మనం మన పిల్లలకి ధైర్యాన్ని కల్పించాలి. సంవత్సరం రోజులు వాళ్ళు కష్టపడి ఉన్నారు. ఈ ఏ మూడ్లో అయితే పోయి వెళ్తారో వాళ్ళు ఎగ్జామ్ కి అదే మూడ్లో రాయగలుగుతారు. వాళ్ళ టెన్షన్ సహజంగానే కలుగుతుంది. ఎవరికైనా ఎగ్జామ్ వెళ్తున్న టెన్షన్ అనేటువంటిది సాధారణంగా కలుగుతుంది. ముఖ్యంగా ఆ ఎగ్జామినేషన్ సెంటర్ పోయినప్పుడు ఆ జనాభాను చూసినప్పుడు ఇంతమంది రాస్తున్నారా, వీళ్ళలో నేను సీటు తెచ్చుకోగలనా అనేటువంటి సందేహాలు చాలా వస్తాయి. మరి మనం వర్క్ చేస్తున్నాం, సంవత్సరం రోజులు వర్క్ చేస్తున్నాం, హార్డ్ వర్క్ చేస్తున్నాం, అనేక సమస్యలను అధిగమించున్నాం. అటు ఫ్యామిలీలో కానీ ఇటు కాలేజీలో కానీ. సో ఇన్ని రకాలుగా మనం 1 year గా వాటన్నిటి ఫేస్ చేసుకొని ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నాం. అనేక ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు పిల్లలు. మరి వీళ్ళని మనం లోపల పంపించేటప్పుడు ఆహార విషయాలు చాలా జాగ్రత్తగా మనం చూడాలి. సులభంగా అరిగేటువంటి ఆహారాన్ని వాళ్ళకి అందించాలి ఎగ్జామ్ రోజు. కొంతమంది ఆహారం తినకుండా వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తారు ఎగ్జామ్కి. దాన్ని మనం అవాయిడ్ చేయాలి, అలా పంపించకూడదు. సో అక్కడ నీరస పెడితే బ్రెయిన్ సరిగా వర్క్ చేయక ఆన్సర్లు అందక సో విజయవంతం కాకపోవచ్చు. అందువల్ల మనం వర్క్ చేయాలంటే ఖచ్చితంగా ఫుడ్ అనేటువంటిది అవసరం కాబట్టి అది హార్డ్గా లేకుండా సాఫ్ట్గా సులభంగా అరిగేటట్టు ఏదైతే ఉందో మనం తినగలమో దాన్ని తినేసి వెళ్ళాలి. అట్లాగని ఫుల్గా కడుపు నిండా తినొద్దండి, అక్కడ పోయి నిద్రపోతాం. కాబట్టి ఎంతవరకు తినాలో అంతవరకు తినేసి ఈ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకోవచ్చు కాబట్టి తీసుకోపోవచ్చు. మనం ఎగ్జామ్లకి వాటర్ బాటిల్స్ తీసుకోపోవచ్చు కాబట్టి ఏదైనా దాహం వేస్తే అటు తాగొచ్చు. ఇది పేరెంట్స్. తర్వాత వాళ్ళకి ధైర్యాన్ని కల్పించడం, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావని ధైర్యం ఇవ్వడం, వాళ్ళకి ఏవైతే అవసరం జెరాక్స్ కాపీలు ఏవైతే అవసరమో అవన్నీ కూడా తీసి ఇవ్వడం, ఇవన్నీ పేరెంట్ గా వారి యొక్క తల్లిదండ్రులు చేయాల్సినటువంటి పనులు. టయానికి ఎగ్జామ్ తీసుకోపోవడం. అమ్మాయిల పాపం ఇంకా పేరెంట్స్ మీద ఎక్కువ మంది ఆధారపడి ఉంటారు కాబట్టి ఒక్కోసారి కొంతమందికి కొద్ది దూరం, ఎక్కువ దూరంలో సెంటర్ వచ్చి ఉండొచ్చు. అక్కడ పోవాలంటే ఇంకా పేరెంట్స్ యొక్క అవసరం అంటే తీసుకురావడం అవసరం కాబట్టి ఎగ్జామ్ హాల్కి కరెక్ట్ గా ముందుగా వెళ్ళాలి. కాబట్టి పేరెంట్స్ ఆ టయాన్ని కూడా ముందుగా ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా ఒకరోజు ముందుగా పోయి మన సెంటర్ని, కొత్తదైతే మన సెంటర్ చూసుకొని ఎంత దూరం ఉంది, ఎంత టైంలో మనం అక్కడ ఇంటికా నుంచి ప్రారంభమైతే లేదా కాలేజ్ నుంచి ప్రారంభమైతే మనం చేరుకోవచ్చు, ఇవన్నీ ప్లాన్ చేసుకోండి. ఎగ్జామ్ హాల్కి మనం తీసుకొచ్చి మన బిడ్డను అక్కడ ఇడిపించేస్తే అంతవరకు సక్సెస్ అయినట్టు మనం. తర్వాత ఈ స్టూడెంట్స్ ఈ 1 year కష్టపడినారు, అనేక రకాలుగా ఎగ్జామ్స్ రాస్తున్నారు. మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా ఎంతమంది ఎగ్జామ్ రాసినా చదివిన వాళ్ళు, కొంచెం స్టార్ ఉన్న వాళ్ళకి అక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి మనం భయపడలేదు. మనం బాగా పక్కాగా చదువుకోమంటే మనం ఎవరికి భయపడలేదు. కాబట్టి హ్యాపీగా ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చు. తర్వాత ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు మనం ఆల్రెడీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటారు. వాటిలో కొన్ని ఫిల్ చేసుకొని పోవాలి. వాటిలో ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో అవి చూసుకోవాలి. సుమారుగా 3 పేజీలు ఉంటుంది హాల్ టికెట్, అడ్మిట్ కార్డు. ఆ అడ్మిట్ కార్డ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రింట్అవుట్ తీసుకోవాలి, కలర్ జెరాక్స్ తీసుకోండి, కలర్ ప్రింట్అవుట్ తీసుకోండి. తర్వాత దాంట్లో ఉన్న అంశాలన్నిటిని చూడండి, అన్ని వెరిఫై చేసుకోండి, అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేవా అని. సపోజ్ ఇక్కడ డూప్లికేట్ లాస్ట్ ఇయర్ది మీకు చూపిస్తున్నాం, ఇట్లా ఉంటుంది అని. తర్వాత చూడండి, ఇక్కడ టైమింగ్స్ అన్ని కూడా ఇస్తారు. ఏ రోజు అంటే 2025 కాబట్టి ఇక్కడ ఇయర్ మారుంటుంది మనకి.
2025 టైమింగ్ రిపోర్టింగ్ ఎంట్రీ టైం చూడండి 11 గంటలకు ఇచ్చినాడు. అంటే మీరు 11 గంటలకల్లా వచ్చేయాలి. ఎగ్జామ్ 1:30కి గేట్ క్లోజ్ చేసేది 11 గంటలకి, సారీ 1:30కి. మీరు రిపోర్ట్ చేయాల్సిన 11 గంటల నుంచి రిపోర్ట్ చేసుకోవచ్చు. గేట్ క్లోజింగ్ 1:30 తర్వాత మేము లోపలికి ఎంట్రీ కాదు. మీరు టైమింగ్ ఆఫ్ టెస్ట్ వచ్చేసి 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. 2 గంటల నుంచి 5:20 వరకు. కాబట్టి ఇక్కడ టెస్ట్ మీ అడ్మిట్ కార్డులో టెస్ట్ సెంటర్ నేము, వెన్యూ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఒకరోజు ముందుగా పోయి సెంటర్ చూసిరండి. తర్వాత నెక్స్ట్ ఇలా వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఫిల్ చేయాలి. ఐ అన్న దగ్గర, ఐ అంటే ఎవరా? మీరే, క్యాండిడేటే. ఎవరైతే స్టూడెంట్ రాస్తున్నారో ఆ క్యాండిడేట్ పేరు రాయాలి, రెసిడెంట్ ఆఫ్ రాయాలి ఇక్కడ. తర్వాత ఇవన్నీ రాసిన తర్వాత ఇంకొంచెం నెక్స్ట్ ఇక్కడ కొన్ని కాలమ్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఖాళీగా ఉన్నాయి, వాటిలో ఏం చేయాలి అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్క బాక్స్ కూడా చూద్దాం. మనం ప్రతి ఒక్క బాక్స్ కూడా క్లియర్ కట్ గా తెలుసుకుందాం మనం. సో ఇక్కడ ఫస్ట్ బాక్స్ చూద్దాం. ఎందుకంటే 2 సార్లు 3 సార్లు రాసిన కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఏం ఫిల్ చేయాలి అనేటువంటిది. లేదా మనం 2-3 సార్లు రాస్తే కూడా మర్చిపోతుంటాం. ఆ టైంకి రాస్తాము, మళ్ళీ మర్చిపోతుంటాం. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం రాసే వాళ్ళకి ఈ వివరాలు తెలియదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా చూడాలి. తర్వాత మిగిలిన వాళ్ళు కూడా అవసరమైతే ఒకసారి చూసుకుంటే మంచిది అన్నమాట. అంటే 2 years ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ తెచ్చుకొని ఇంటర్మీడియట్, ఇప్పుడు ఎవరైతే ఎంబీబీఎస్ యూజీకి అటెండ్ అవుతున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి. లేకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుందండి? ఎవరు చెప్తారు? అంతా కొత్తగా ఉంటుంది, భయంగా ఉంటుంది, బిడియంగా ఉంటుంది. కాబట్టి మనం ఇవన్నీ కూడా ఫాలో కావాలి. ముఖ్యంగా ఫస్ట్ టైం రాసేటువంటి విద్యార్థులందరూ కూడా. ఇక్కడ ఏమడిగారు చూడండి, క్యాండిడేట్స్ ఫోటో సేమ్ యాజ్ అప్లోడెడ్ ఆన్ ది అప్లికేషన్ ఫామ్ టు బి ఫిక్స్డ్ బిఫోర్ రీచింగ్ ద సెంటర్. సెంటర్ కి పోయే ముందే ఈ పనులను చేసుకోండాలి. ఫోటో తెచ్చుకోండాలి. ఏ ఫోటో అయితే నువ్వు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అంటించున్నావో, అప్లోడ్ చేస్తున్నావు, అదే ఫోటోని ఇక్కడ సో అఫిక్స్ చేయాలి, అంటించాలి. క్యాండిడేట్స్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అన్నాడు. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అంటే ఎడమ చేతి బొటన వేలు ముద్ర ఇక్కడ వేయాలి. ఎడమ చేతి బొటన వేలు ముద్ర ఇక్కడ వేయాలి. ఇక్కడ చూడండి, క్యాండిడేట్ సిగ్నేచర్ టు బి సైన్డ్ ఆన్ ది డే ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ ఓన్లీ. ఇక్కడ మాత్రం మనం సిగ్నేచర్ చేయాలి. అయితే ఎప్పుడు చేయాలంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత, ఇన్విజిలేటర్ మన దగ్గరకు వచ్చిన తర్వాత అతను ముందు మనం ఇక్కడ చేయాలి. అతను ముందు మాత్రమే చేయాలి. ముందుగా చేయకూడదు. నెక్స్ట్ చూద్దాం. కొంచెం దిగువ వెళ్ళినట్లయితే, ప్లీజ్ పేస్ట్ ఏ పోస్ట్ కార్డ్ సైజ్ 4x6 inches కలర్ ఫోటోగ్రాఫ్. చూసారా, కలర్ ఫోటోగ్రాఫ్ మనం అంటించాలి ఇక్కడ. హియర్ బిఫోర్ ద రీచింగ్ సెంటర్ పోయే ముందే ఇక్కడ అంటించాలి. క్యాండిడేట్స్ ఆర్ ద ఇన్విజిలేటర్ టు సైన్ అక్రాస్ ద ఫోటోగ్రాఫ్ యాజ్ ఇండికేటెడ్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్ బిలో. ఫోటో అంటించిన తర్వాత మనం ఇట్లా కిందకు వచ్చినట్లయితే చూడండి, సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్ అనేటువంటిది ఇచ్చున్నారు. సిగ్నేచర్ ఆఫ్ ఇన్విజిలేటర్ అనేటువంటిది అడుగున్నారు. అంటే మనకి ఎవరైతే ఇన్విజిలేటర్ పెడతారో వాళ్ళు ఇక్కడ సంతకం చేస్తారు. ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ అన్నారు. క్యాండిడేట్ సిగ్నేచర్ అంటే మన సిగ్నేచర్, అంటే స్టూడెంట్ సిగ్నేచర్. ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళ సిగ్నేచర్ ఇక్కడ చేయాలి. ఇక్కడ చూడండి ఇన్స్ట్రక్షన్స్. ద క్యాండిడేట్ ఈస్ టు పేస్ట్ ద లేటెస్ట్ కలర్డ్ పోస్ట్ కార్డ్ సైజ్ 4x6 inches ఫోటోగ్రాఫ్. ఇందాక మనం చెప్పుకున్నాం, అది అంటించాలి. ఇన్విజిలేటర్ షల్ ఎన్జూర్ దట్ ద ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. ఇన్విజిలేటర్ వచ్చేసి ఆ ఫోటో చూసుకుని తర్వాత అతను సిగ్నేచర్ చేస్తాడు. ద క్యాండిడేట్ ఈస్ టు సైన్ అక్రాస్ ద ఫోటోగ్రాఫ్ ఆన్ ది లెఫ్ట్ సైడ్. ఆ ఫోటో మీద ఎడమ వైపున క్యాండిడేట్ సైన్ చేస్తాడు. నెక్స్ట్, ద ఇన్విజిలేటర్ షుడ్ సైన్ అక్రాస్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఆన్ ది రైట్ సైడ్. కుడి వైపున ఇన్విజిలేటర్ సైన్ చేస్తాడు. చూడండి, ఫోటోకి ఎడమ వైపున క్యాండిడేట్ సైన్ చేస్తారు. ఫోటోకి రైట్ సైడ్ వచ్చేసి
ఇన్విజిలేటర్ సంతకం చేస్తారు. ద ఇన్విజిలేటర్ షుడ్ సైన్ అక్రాస్ ద ఫోటోగ్రాఫ్ రైట్ ఆన్ ది రైట్ సైడ్. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ది క్యాండిడేట్స్ టు బ్రింగ్ దిస్ పేజ్ ఆఫ్ ది అడ్మిట్ కార్డ్. ఈ మొత్తం ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజీలు డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ చేసుకోవాలి. కొంతమంది ఇన్స్ట్రక్షన్స్ వద్దని అదేముందనే మనం తెలుసుకుందని తెచ్చుకోరు. ఆ ఇన్స్ట్రక్షన్స్ మెయిన్ మనం చదువుకోవాలి. సో ఏమేమి పాటించాలి అనేటువంటిది దీంట్లో ఉంటది, ఖచ్చితంగా మనం చదువుకోవాలి. ఏం చదువు ద క్యాండిడేట్ must reach the center at the time indicated against report entry time. సో మనం ఇందాక చెప్పుకున్నాం 11 గంటలకల్లా రిపోర్ట్ టైం అని. ఆ టైంకి వచ్చేసేయాలి. ఎగ్జామ్ జరిగే 2 గంటలకి, కానీ నువ్వు రావాల్సిన 10 గంటలకల్లా వచ్చేయాలి. ఎందుకంటే వాళ్ళ చెకింగ్ ఉంది కదా, ఒకరు ఇద్దరు కాదు, చాలా మంది ఉంటారు సెంటర్ లో. వాళ్ళని చెక్ చేయాలంటే ముందుగా రావాలి. నెక్స్ట్, నో క్యాండిడేట్ షాల్ బి పర్మిటెడ్ టు ఎంటర్ ద సెంటర్ ఆఫ్టర్ ద గేట్ క్లోజింగ్. గేట్ క్లోజింగ్ టైం ఇచ్చినాడు, ఆ టైం తర్వాత ఎవరిని కూడా లోపలికి రానియరు. ఆన్ కంప్లీట్ no candidate shall be permitted to leave the examination room hall before the end of the examination. నీకు ఒకవేళ ముందుగా అన్ని తెలిసి రాసేసినా కూడా ముందుగా పంపించరు బయటికి. ఎగ్జామ్ టైం అయిపోయిన తర్వాత మాత్రమే పంపిస్తారు. On completion of the examination, please wait for instruction from invigilator and do not get up from your seat until advised. The candidates will be permitted to move out one at a time only. సో ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వాష్రూమ్కి ఏమైనా ఒకసారికి అలౌ చేయొచ్చు. మామూలుగా అయితే వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయాలి. తర్వాత ఇన్విజిలేటర్ చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో కావాలి. మెయిన్ గా ఆల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ ద అండ్ కేర్ఫుల్లీ ఇన్స్ట్రక్షన్స్, రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్. సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ అడ్మిట్ కార్డ్ దాంట్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవాలి. దిస్ అడ్మిట్ కార్డ్ కన్సిస్ట్ ఆఫ్ 3 pages, 3 పేజీలు ఉంటాయి. సెంటర్ డీటెయిల్స్ అండ్ సెల్ఫ్ డిక్లరేషన్, అండర్టేకింగ్ అంటారు దాన్ని. పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్, 2వ పేజీలో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అందించాలి. 3వ దాంట్లో వచ్చేసి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లాగా ఉంటుంది. నెక్స్ట్, ద అడ్మిట్ కార్డ్ ప్రొవిజనల్ సబ్జెక్ట్ టు సాటిస్ఫైయింగ్ ద ఎలిజిబిలిటీ కండిషన్స్ యాజ్ వెల్. అడ్మిట్ కార్డు ఒకవేళ నువ్వు మర్చిపోయావు పొరపాటున, ఇంకా లోపలికి కూడా రానిరు. కాబట్టి నువ్వు ఎంత టెన్షన్ లో ఉన్నా ఈ అడ్మిట్ కార్డు మాత్రం ముందుగా పెట్టేసుకోండి. సో అలర్ట్ గా ఉండండి. మనకు కనిపించేటట్టు పెట్టుకొని వెళ్ళేటప్పుడు తీసుకోవాలి ముందుగా. ఈ 5 లేకపోతే అసలు రానిరు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు వెరిఫై ద లొకేషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ వెన్యూ. సో మీకు ఇచ్చినటువంటి అడ్మిట్ కార్డులో ఆ వెన్యూని, ఆ సెంటర్ ని దర్శించుకోండి. ఒకసారి ఎక్కడ ఉంది, ఎలా ఉంది ప్లాన్ చేసుకోండి. ఆ ఎగ్జామ్ రోజు ఎన్ని గంటలకు బయలుదేరుతాం, ఎన్ని గంటలకు చేరాలి, 10 గంటలకు మనం అక్కడ చేరేట్టు ప్లాన్ చేసుకోవాలి. నో క్యాండిడేట్ వుడ్ బి అలౌడ్ టు ఎంటర్ ద ఎగ్జామినేషన్ సెంటర్ వితౌట్ అడ్మిట్ కార్డ్. ఇందాక చెప్తాం, అడ్మిట్ కార్డు లేదా హాల్ టికెట్ లేకుండా లోపలికి అలౌ చేయరు. క్యాండిడేట్స్ విల్ బి పర్మిటెడ్ టు క్యారీ ఓన్లీ ద ఫాలోయింగ్ ఐటమ్స్. క్యాండిడేట్స్ తో పాటు ఈ కింద ఐటమ్స్ తెచ్చుకోవచ్చు. వాటర్ బాటిల్, ఇందాక అది ఎలా ఉండాలి, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. అడిషనల్ ఫోటోగ్రాఫ్ సేమ్ యాజ్ అప్లోడ్ ఆన్ అప్లికేషన్ ఫామ్. మనం అప్లికేషన్ ఫామ్ లో ఏదైతే నువ్వు ఫోటోగ్రాఫ్ ని అప్లోడ్ చేస్తుందో అదే ఫోటోని తెచ్చుకోవాలి, అంటించాలి. నెక్స్ట్, పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి తెచ్చుకోవాలి. బిఫోర్ రీచింగ్ ద సెంటర్, ద క్యాండిడేట్స్ మస్ట్ ఎంటర్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ ఇన్ ద అండర్టేకింగ్ ఇన్ లిజిబుల్ హ్యాండ్ రైటింగ్. సో లిజిబుల్ హ్యాండ్ రైటింగ్ తో మీరు కనిపించేట్లుగా ఇవన్నీ కూడా రాయాలి, ఫిల్ చేయాలి. ఒకవేళ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ మీకు ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్ ని, స్క్రైబ్ ఉన్నట్టయితే దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా తెచ్చుకోవాలి. క్యాండిడేట్ షుడ్ పుట్ దేర్ సిగ్నేచర్ అండ్ పేస్ట్ ద ఫోటోగ్రాఫ్. సో మీకు ఈ హాల్ టికెట్ లో ఎక్కడైతే అడుగున్నారో సంతకాలు కానీ ఈ అంటించడం, ఫోటోగ్రాఫ్స్ అన్ని అంటించడం కానీ అవన్నీ చేసుకోవాలి. నెక్స్ట్ 12వది వచ్చేసి ఆధార్ కార్డు ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, 12th క్లాస్ బోర్డు అడ్మిట్ కానీ, రిజిస్ట్రేషన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఒరిజినల్ స్కూల్ ఐడెంటిటీ కార్డు కానీ ఇవి తీసుకొని చూపిస్తే లోపల పంపిస్తారు. అంటే హాల్ టికెట్ ఉండాలి, ప్లస్ ఐడి ప్రూఫ్ కూడా ఉండాలి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క సర్టిఫికేట్ తెచ్చుకుందని చెప్పు. క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు క్యారీ ఎనీ పర్సనల్
ఈ బేర్డ్ ఐటమ్స్ ఉన్నాయి, అవి మాత్రం వేసుకోవడం అవి తేకూడదు అన్నమాట. ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ ఏవి కూడా తేకూడదు. నెక్స్ట్, బ్లాంక్ పేపర్ షీట్స్ ఫర్ రఫ్ వర్క్ విల్ నాట్ బి ప్రొవైడెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఆల్ రాంగ్. మీరు ఇప్పుడు ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, బయాలజీ ఉంది, కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు, వాటి గురించి మనం వర్క్ చేయాలన్నప్పుడు మీకు ఒక ఏదో స్పేస్ ఉండాలి వర్క్ చేసుకుందాం. కొంతమంది ఏమనుకుంటారంటే వైట్ పేపర్ ఇస్తారు, అక్కడ చేసుకొచ్చాము, కానీ వైట్ పేపర్ మాత్రం బ్లాంక్ వైట్ పేపర్ ఇవ్వరు. అయితే ఎక్కడ చేయాలి మనం? మీకు టెక్స్ట్ బుక్లెట్ ఇస్తారు కదా, ఆ టెక్స్ట్ బుక్లెట్ యొక్క బ్యాక్ సైడ్ ఒక వైట్ పేపర్ ఉంటుంది, ఆ వైట్ పేపర్ లో మాత్రమే నువ్వు వర్క్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఎన్టీఆర్ వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చదువుకోండి ఒకసారి. మీరు ఫోటోలు తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఎడమ చేతి బట్టవేలు ముద్ర వేసుకోవాలి. ఇవన్నీ జాగ్రత్తలు చేసుకొని ఆధార్ కార్డు కానీ దాన్ని ప్రూఫ్ ఎత్తుకొని ఎగ్జామ్ హాల్ కి 11 గంటలకల్లా మీ యొక్క అమూల్యమైన ఆ కుడి కాలను పెట్టండి, సరేనా? అంతటితో మీరు అక్కడికి వెళ్ళినట్టు అన్నమాట. లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు చేయాల్సిన మర్యాదలు చేస్తారు, అంటే స్కాన్ చేయడం, తర్వాత వచ్చేసి మీ యొక్క అడ్మిట్ కార్డ్ ని చెక్ చేయడం, తర్వాత మీ యొక్క ఆర్టికల్స్ ని చెక్ చేయడం, ఇవన్నీ కూడా అందరికి చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత రెండయ్యా కూర్చోండి అని మిమ్మల్ని పిలిచి మీ సీట్లో కూర్చోబెడతారు. మీ సీట్ కూర్చున్న తర్వాత ప్రశాంతంగా ఉండండి, గందరగోళంగా ఉండబాగండి. ప్రశాంతంగా గాలి తీసుకుని గాలి వదులుతూ ఉండండి. పక్కన డిస్టర్బ్ చేయబాకండి, మీరు డిస్టర్బ్ కాబాకండి. మరి మీరు ఆ 3 గంటల 20 నిమిషాలు ప్రదర్శించేటువంటి ఆ పనితీరు మీ యొక్క దిశానిర్దేశాన్ని నిర్దేశిస్తుంది, మీ యొక్క భవిష్యత్తును తెలుస్తుంది. ఎంతో ఖర్చు పెట్టుంటారు ఈ కోచింగ్లకి, రకరకాల కోచింగ్ తీసుకుంటారు. తర్వాత అనేక బుక్స్ కోసం ఎంతో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎందుకు? డాక్టర్ అయ్యేదానికి. సో అది ఎంబీబీఎస్ అయినా కానీ ఇంకా దాంట్లో రకరకాలు ఉన్నాయి, ఏ డాక్టర్ అయినా కూడా. కాబట్టి ఇంత కష్టపడిన దానికి మనం ఏదైతే కోరుకున్నామో దాన్ని ఆ టార్గెట్ చేరుకోవాలి. కాబట్టి ఆ విధంగా మనం ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా ఎగ్జామ్ రాయాలి. అయితే ఇక్కడ హాల్లోకి వెళ్ళగానే మీకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు. ఓఎంఆర్ షీట్ దేనికి ఇచ్చేది? 2 ఇస్తారు, ఓఎంఆర్ షీట్ ఒకటి, టెక్స్ట్ బుక్లెట్ ఇస్తారు. టెక్స్ట్ బుక్లెట్ క్వశ్చన్స్ ఉంటాయి, టెక్స్ట్ బుక్లెట్ లో చాలా పేజెస్ ఉంటాయి. ఓఎంఆర్ వచ్చేసి ఒకటే ఒక షీట్ ఉంటుంది. ఓఎంఆర్ లో ఆన్సర్లు పెట్టాలి. టెక్స్ట్ బుక్లెట్ లో ఉన్నటువంటి క్వశ్చన్ చూసి మరి మీరు ఓఎంఆర్ షీట్ ఆన్సర్ చేయాలి. అవి ఎలా ఈ ఓఎంఆర్ షీట్ కొన్ని కాలమ్స్ ఫిల్ చేయాలి, అలా ఎలా చేయాలి అనేటువంటి చూద్దాం, అవి కూడా పరిశీలిద్దాం. ఇప్పుడు మీరు హాల్లోకి ఎంటర్ అయిపోయారు. హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఓఎంఆర్ షీట్ మీకు ఇచ్చారు అనమాట. ఈ ఓఎంఆర్ షీట్ ని నలపకూడదు, చించకూడదు, చెమట దాని మీద పడకుండా, నీళ్లు దాని మీద పడకుండా, మీరు తీసుకోబోయే నీళ్లు తాగడం దాని మీద కుమ్మరించబాకండి. కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోండి. కుమ్మరించారంటే ఇంకా అంతే, మన భవిష్యత్తు కూడా పుష్కాకి. కాబట్టి ఇది మీ చేతుల నుంచి వాళ్ళ చేతిలో చేరేదాకా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, రోల్ నెంబర్ అనేది ఉంది. ఇది 10 అంకెల నెంబర్ అనమాట. ఈ రోల్ నెంబర్ ని, ఇది పాతదండి, 2024 సంబంధించినటువంటి, మీకు ఉదాహరణ చూపిస్తుంది, ఇలా ఉంటదని డమ్మీది. సో మీకు రోల్ నెంబరు, అదే హాల్ టికెట్ నెంబరు ఇక్కడ మీరు ఫిల్ చేయాలి. ఫస్ట్ ఫిల్ చేయండి మీకున్న నెంబర్. ఇక్కడ చూడండి, సైడ్ ఫిల్ చేస్తున్నారు. సో అంకెలు వేసారు, నెంబర్స్ వేసారు. తర్వాత ఇక్కడ 9 వేసారు అనుకోండి, ఉదాహరణకు మీ హాల్ టికెట్ నెంబర్ ఇది అనుకోండి. ఇక్కడ 9 వేసారు కదా, ఇక్కడ 9 ఎక్కడ ఉంది చూడండి, దీన్ని బబుల్ చేయాలి. ఇక్కడ 8 వేసారు కదా, 8 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, దాన్ని బబుల్ చేయాలి. అంటే మీరు ఇక్కడ ఏ నెంబర్ అయితే వేస్తారో ఈ వరుసలో అదే నెంబర్ ని బబుల్ చేయాలి. సో ఇక్కడ ఏ నెంబర్ ఉంది, 3 ఉంది, ఈ వరుసలో 3వ నెంబర్ ని బబుల్ చేయడం లేదు. కాబట్టి ఈ విధంగా పైన ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ వరుసలో అదే నెంబర్ ని బబుల్ చేయాలి. వేరేది కానీ మిస్టేక్ అదే వరుసలో ఇంకోటి బబుల్ చేస్తే మీ యొక్క రిజల్ట్స్ ఆపివేయబడతాయి, ఇంకా మీరు క్వాలిఫై కారు. కాబట్టి మీరు ఎంతసేపు చదువుకొని సంవత్సరాలు జరుగుతుంది, ఈ నిర్లక్ష్యం కారణంగా మీరు వృధాగా వైదొలగాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలే
మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఇప్పుడు ఒకటి పొరపాటు చేసావనుకో, ఇంకా నువ్వు సరిగా రాయలేవు, ఇంకా నువ్వు ఆ ఎగ్జామ్తో సరిగా రాయలేవు. కాబట్టి జాగ్రత్తగా మీరు పాటించాలి. తర్వాత ఇక్కడ చూడండి, బబుల్స్ చేయడం కూడా సగం వరకే చేసి సగం వదిలేసారు అనుకో, అట్లాగే ఉంటుంది మనకు కూడా. కాబట్టి ఇది కన్సిడర్ చేయరు, పూర్తిగా బబుల్ చేయాలి, ఈ విధంగా చేయాలి. ఇందాక మన హాల్ టికెట్ నెంబర్ వేసి రోల్ నెంబర్, ఇప్పుడు టెక్స్ట్ బుక్లెట్ నెంబర్, మనకి క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, దాన్ని టెక్స్ట్ బుక్లెట్ అంటాం. దాని మీద ఒక నెంబర్ ఉంటుంది, అది 7 డిజిట్స్ అనమాట. ఆ 7 డిజిట్ ఇక్కడ వేయాలి, దాని మీద ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ వేయండి. ఇక్కడ సపోజ్ ఈ నెంబర్ అనుకోండి, ఇక్కడ 3 వేస్తున్నారు కదా, 3నే బబుల్ చేయాలి. ఇక్కడ 5 వేస్తే 5 బబుల్ చేయాలి. మీకు ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ బబుల్స్ చేయండి. ఈ బబుల్స్ చేయడం తప్పు చేయబోకండి, ఒకదాని చేయబోయి ఇంకోటి చేయబోకండి, చేయొద్దు. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ 3 ఇచ్చినాడు. క్యాండిడేట్స్ నేమ్ దగ్గర ఏ స్టూడెంట్ రాస్తున్నాడో వాళ్ళ నేమ్ రాయాలి. ఫాదర్స్ నేమ్ దగ్గర వాళ్ళ నాన్న పేరు రాయాలి. మదర్స్ నేమ్ దగ్గర వాళ్ళ అమ్మ పేరు రాయాలి. ఈ విధంగా మీ ముగ్గురు పేర్లు ఆ బాక్సులు, కన్సర్న్ బాక్సులో రాయాలి. ఇక బబుల్ చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి టెక్స్ట్ బుక్లెట్ దాంట్లో చదువుకుంటాం, దాంట్లో ఆన్సర్లు టిక్ పెట్టుకోండి. ఇదే టెక్స్ట్ బుక్లెట్ నెంబర్లో టిక్ పెట్టుకొని ఇక్కడ బబుల్స్ చేసుకోండి. కొంతమంది ఏం చెప్తారంటే మొత్తం అన్ని టిక్లు పెట్టేసుకోండి, తర్వాత లాస్ట్ బబులింగ్ చేసుకోండి అంటారు అన్నమాట కొన్ని కోచింగ్ సెంటర్లలో. సో ఆ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే, అన్ని ఒకసారిగా పెట్టేటప్పుడు ఒకదానికి పెట్టబోయి ఇంకోటి మిస్ప్లేస్ అయిపోతుంది అన్నమాట, ఇంకో దానికి పెట్టేస్తాం. చూడండి, ఇక్కడ 2 పెట్టాడు. సో ఆ స్టూడెంట్ రెండింటికి ఆన్సర్ చేశాడు, ఫస్ట్ ఇది పెట్టేశాడు, ఇది తప్పు అనుకుని మళ్ళీ ఇది పెట్టాడు. టోటల్ గా ఈ క్వశ్చన్ పోయింది అనమాట. కాబట్టి దీనికి నెగిటివ్ మార్క్స్ వచ్చేస్తుంది. నువ్వు తెలిసి చేసిన పొరపాటు, తెలియక చేసిన పొరపాటే నీకు అది ఆ నెగిటివ్ మార్క్స్ అని చూస్తున్నాడు. సో అసంపూర్ణంగా ఈ విధంగా చేసినా లెక్కలో తీసుకోరు, ఒకటి చేయాల్సిన 2 చేసినా లెక్కలో తీసుకోరు. కాబట్టి ఈ విధంగా కంప్లీట్ గా బబ్లింగ్ చేస్తేనే, ఒకదాని చేస్తేనే తీసుకుంటారు, కన్సిడర్ చేస్తారు. ఆ హోంవర్క్ షీట్ లోనే డిక్లరేషన్ బై ది క్యాండిడేట్ అనేటువంటిది ఉంటుంది, అది చదువుకొని ఇక్కడ మీరు స్టూడెంట్ సిగ్నేచర్ చేయాలి. ఇదంతా కూడా మొత్తం హోంవర్క్ షీట్ మోడల్ హోంవర్క్ షీట్ ఈ విధంగా ఉంటుంది. దీంట్లో పార్ట్స్ గా నేను ఇప్పుడు చూపించాను ఏ విధంగా చేయాలి. రోల్ నెంబర్ ఇక్కడ ఫిల్ చేయాలి, ఇక్కడ బబుల్ చేయాలి. టెక్స్ట్ బుక్లెట్ నెంబర్ ఇక్కడ వేయాలి, ఇక్కడ బబుల్ చేయాలి. ఇక్కడ కోడ్ ఉంటుంది, టెక్స్ట్ బుక్లెట్ కోడ్ ఉంటుంది, దాన్ని ఏ అయితే ఏ అని, బి అయితే బి అని చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇవి డిక్లరేషన్ బై ది క్యాండిడేట్. ఇక్కడ వచ్చేసి సిగ్నేచర్, ఎవరు స్టూడెంట్ సిగ్నేచర్ చేయాలి. క్యాండిడేట్స్ నేమ్, స్టూడెంట్ నేమ్ రాయాలి. ఇక్కడ వచ్చేసి మదర్స్ నేమ్ రాయాలి, తల్లి పేరు. ఫాదర్స్ నేమ్, నాన్న పేరు రాయాలి. క్యాండిడేట్స్ లెఫ్ట్ థంబ్, హ్యాండ్ థంబ్, ఎడమ చేతి బొట్టన ముద్ర వేయాలి. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ఇన్విలేటర్స్ విత్ టైం, మీకు పడినటువంటి ఇన్విలేటర్ సంతకం, టైం 2 వేస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆన్సర్లు పెట్టేదానికి ఇచ్చినటువంటి ఇవి అనమాట. సో ఒకటో దానికి క్వశ్చన్స్ అది ఏం ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్, దాన్ని బబుల్ చేసుకోవాలి. ఇట్లాగా మీకు హోంవర్క్ షీట్ ఇవ్వబడుతుంది. ఈ హోంవర్క్ షీట్ నెలకుండా, చించకుండా జాగ్రత్తగా వాళ్ళకి లాస్ట్ కి హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మీరు చాలా జాగ్రత్తగా అటు లోపలికి వెళ్ళేటప్పుడు ముందుగా వెళ్ళడం, మరి వాళ్ళ యొక్క వాటన్నిటి కూడా సహకరించడం చెకింగ్కి. నెక్స్ట్ వెళ్ళే ముందు ఈ అడ్మిట్ కార్డ్ ఫిల్ చేసుకోవడం, ఫోటోలు అంటించడం, ఇవన్నీ చేయాలి. నెక్స్ట్ ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత హోంవర్క్ షీట్ ఇస్తే చాలా జాగ్రత్తగా ఇక్కడ మీరు చేసుకోవాలి. ఆన్సర్లు కూడా ఏ చిన్న స్టెప్ మిస్టేక్ చేస్తే నీకు 1 మార్క్ పోతుంది అనమాట, నెగిటివ్ మార్క్స్ అయిపోతుంది. కాబట్టి వచ్చే వాటిలో నెగిటివ్ మార్క్స్ ఎక్కువైతే మనకి మా ర్యాంక్ తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి మన కేటగిరీ గుర్తుపెట్టుకోండి, ఎంతవరకు తెచ్చుకుంటే మన కేటగిరీకి మంచి ర్యాంక్ వస్తుందో గుర్తుపెట్టుకొని మనం ఆ విధంగా కష్టపడి ఈ పరీక్షలు విజయవంతం చెందుతారని ఆశిస్తూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇతరులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.